వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఐఐటి ఫౌండేషన్లో భాగంగా 7th క్లాస్ సంబంధించి లైన్స్ అండ్ యాంగిల్స్ అండి. అంటే మనకి ఆల్రెడీ మనం 6th క్లాస్లో జామెట్రీ చెప్పాము. దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ మనం ఆల్రెడీ కొన్ని కవర్ అయినాయండి. ఆల్రెడీ ఇప్పుడు మనం లైన్ సెగ్మెంట్స్ గురించి మనం చెప్దాం. లైన్ సెగ్మెంట్ అంటే ఏ పార్ట్ ఆఫ్ లైన్ విత్ 2 ఎండ్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్ అండి. ఇట్ ఈజ్ డినోటెడ్ బై మనం మామూలుగా అయితే ఏబీ బార్ ఆర్ బిఏ బార్ అని రాస్తాం. అంటే ఒక లైన్లో ఏ పార్ట్ ఆఫ్ లైన్ విత్ ఎండ్ పాయింట్స్ ఉంటే లైన్ అంటే మనకి ఏబీ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండెడ్ 2 డైరెక్షన్స్ ఇండెఫినెట్లీ ఈజ్ కాల్డ్ ఏమంటాం అంటే లైన్ అంటాం. కాకపోతే ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ లైన్ విత్ ఎండ్ పాయింట్స్ అంటే లైన్లో కొంత పార్ట్ని మనం ఏమంటామంటే ఎండ్ పాయింట్స్ ఉన్న పార్ట్ని మనం లైన్ సెగ్మెంట్ అంటామండి. ఇట్ ఈజ్ డినోటెడ్ బై మనం ఎలా రాస్తామంటే ఏబీ ఆర్ ఏబీ బార్ అని రాస్తామండి. అంటే ఏబీ అని రాసినా మనకి పైన బార్ రాసినా రాకపోయినా మనకి ఏబీ అని రాస్తే మనకి లైన్ సెగ్మెంట్ అండి. అంటే మనకి మెజర్ ఎలా చేస్తామంటే ఇక్కడ ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి పాజిటివ్ మెజర్ వస్తుంది డిస్టెన్స్ ఇది. అలాగే కంపారిజన్ కూడా మనకి ఒక కంపేర్ చేయొచ్చు. అలాగే మనకి లైన్ సెగ్మెంట్స్ని కూడా మొత్తం అంటే వీటిని అంటే దీన్ని పీక్యూ అనుకుంటే అంటే ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి కూడా ఇక్కడ ఎంఎన్ అనుకుంటే ఇది ఎంఎన్ అనుకుంటే అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 3mn యూనిట్స్ అండి. అలా యూనిట్స్ అలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ అండి. ద నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ విత్ n పాయింట్స్. అంటే మనకి లైన్ సెగ్మెంట్లో మనకి ఎన్ని పాయింట్స్ ఉంటే దానికి మన లైన్ సెగ్మెంట్స్ వస్తాయనే దానికి మనకి n × n-1/2 అండి. అంటే ఏబీ లైన్ సెగ్మెంట్లో మనకి ఒక 3 పాయింట్స్ ఉంటే మనకి మొత్తం టోటల్గా 5 పాయింట్స్ వస్తాయండి. అక్కడ n = 5. n = 5 అయితే మనకి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ గీయచ్చు అంటే n × n-1/2 అండి. అంటే ఇక్కడ అంటే 5 × 4/2 అంటే ఎంత అంటే ఇది 2 టైమ్స్ పోతుంది కాబట్టి 10 లైన్ సెగ్మెంట్స్ అవుతాయండి. అంటే మామూలుగా అయితే 3 పాయింట్స్ తీసుకుంటే ఈ ఎండ్ పాయింట్స్ కూడా మనం కౌంట్ చేయాలి. కాబట్టి మొత్తం టోటల్ పాయింట్స్ ఏంటంటే n = 5. కాబట్టి దాని ఫార్ములా ప్రకారం n × n-1/2 అంటే మనకి 10 లైన్ సెగ్మెంట్స్ గీయచ్చు. అలాగే మనకి ఇక్కడ తర్వాత యాంగిల్ అండి. యాంగిల్ ఈజ్ ద యూనియన్ ఆఫ్ 2 డిఫరెంట్ రేస్ హ్యావింగ్ ద సేమ్ ఇనిషియల్ పాయింట్. అంటే మనకి 2 రేస్ ఇనిషియల్ పాయింట్ సేమ్ ఉంటే ఇట్ ఫామ్ అయిన యాంగిల్ అండి. అంటే మనకి ఇది ఇనిషియల్ పాయింట్ అంటారు. అలాగే దీన్నే వెర్టెక్స్ కూడా అని అంటారు. మనం మామూలుగా అయితే యాంగిల్ మెజర్ చేయడానికి ఈ రే నుంచి ఇక్కడికి మనకి ఎంత టర్న్ అవుతుంది అనేది మనం యాంగిల్ రూపంలో చూస్తాము. అలాగే యాంగిల్ని మనం ఇలాగ డినోట్ చేస్తామండి. యాంగిల్ అంటే దీన్ని అంటే వెర్టెక్స్ మనకి మధ్యలో రావాలి. యాంగిల్ ఏఓబి ఆర్ యాంగిల్ బిఓఏ అంటామండి. బిఓఏ అంటే వెర్టెక్స్ మధ్యలో ఉండి క్యాపిటల్ లెటర్స్తో రాస్తే మనం యాంగిల్తో డినోట్ చేస్తాం. మనం మెజర్ ఎలా చేస్తామంటే ఈ రే నుంచి మనకి ఎంత టర్న్ అయింది అనేది ఇక్కడ నుంచి అంటే ఒక 1/4 టర్న్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees కాబట్టి ఇది 90 degrees అండి. 90 degrees ఇక్కడ 90 ఈక్వల్ పార్ట్స్గా ఉంటాయి. అలాగే పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే మనకి పేర్ ఆఫ్ యాంగిల్స్లో మనకి ఫస్ట్ అడ్జసెంట్ యాంగిల్స్ అండి. యాంగిల్స్ ఆర్ ప్లేన్ ఆర్ కాల్డ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇఫ్ దే హ్యావ్ కామన్ వెర్టెక్స్. అంటే మనకి కామన్ వెర్టెక్స్ ఉండి అలాగే కామన్ వెర్టెక్స్ అండ్ కామన్ సైడ్ ఉంటే మనం ఏమంటామంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అంటే వీటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటామండి. ఇవి ఈ నో కామన్ ఆర్మ్ ఏమో ఎయిదర్ సైడ్ ఉంటే వాటిని ఏమంటామంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఇంటీరియర్ డు నాట్ హ్యావ్ ఏ కామన్ పాయింట్ అంటే లోపల ఏమైనా కామన్ పాయింట్ ఏమి లేకపోతే దాన్ని ఏమంటామంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం.
ఎడ్జసెంట్ యాంగిల్స్ తర్వాత మనకి లీనియర్ పెయిర్ అండి. లీనియర్ పెయిర్ అంటే ఇక్కడ యాంగిల్ పీక్యూఆర్, ఇక్కడ ఆర్క్యూఎస్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అయితే క్యూఆర్ ఏమవుతాయంటే ఆపోజిట్ రేస్ అవుతాయండి. ఏ పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ లీనియర్ పెయిర్ అంటాం మనం మామూలుగా అయితే. ఇక్కడ లీనియర్ పెయిర్లో మనకి ఇక్కడ మొత్తం యాంగిల్ వచ్చి 180 degrees ఉంటుందండి, స్ట్రైట్ యాంగిల్. అక్కడ అలాగే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అండి. ఏసీ అండ్ బీడీఆర్ ఇంటర్సెక్టింగ్ అయితే ఓ అయితే మనకి ఇక్కడ వెర్టెక్స్ దగ్గర యాంగిల్ ఫామ్ చేస్తాయి కాబట్టి మనకి కామన్ వెర్టెక్స్ ఓ అంటాము. ఇక్కడ మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ, యాంగిల్ సి ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. అలాగే యాంగిల్ బి, యాంగిల్ డి కూడా మనకి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ బి, యాంగిల్ డి కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయండి. ఇక్కడ నో కామన్ ఆర్మ్ లేకుండా ఉంటే వాటిని ఏమంటామంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. అంటే 2 యాంగిల్స్ ఆర్ సెట్ టు బి సప్లిమెంటరీ ఏమంటామంటే ఎప్పుడు అంటామంటే సమ్ ఆఫ్ దేర్ మెజర్స్ ఏమవ్వాలంటే 180 degrees అయితే దాన్ని ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి 20, 160 కలిపితే మనకి 180 degrees అవుతుంది కాబట్టి వీటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి. ఇప్పుడు సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees అయితే దాన్ని ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. కాంప్లిమెంటరీ యాంగిల్స్ మామూలుగా ఎగ్జాంపుల్ అయితే 30 degrees, 60 degrees వీటిని ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. ఇక్కడ లైన్స్ అండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే 2 lines ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ 1 point అంటే కామన్ పాయింట్ అండి. ఇక్కడ ఓ అనే పాయింట్ కామన్ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయితే దీన్ని ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. కామన్ పాయింట్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటామండి. అలాగే కాంకరెంట్ లైన్స్ అంటే 3 or more lines పాసెస్ త్రూ ద సేమ్ పాయింట్ అండి, దెన్ దే ఆర్ కాల్డ్ కాంకరెంట్ లైన్స్ అంటాం. దీన్ని ఓనే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటారండి. అంటే దీన్ని ఓని పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటారు. అలాగే ప్యారలల్ లైన్స్ అంటే ఇప్పుడు 2 lines ఉంటే ప్యారలల్ ఎప్పుడవుతాయంటే సేమ్ ప్లేన్ డు నాట్ హ్యావ్ ఏ కామన్ పాయింట్ ఉంటే డు నాట్ టచ్ ఈచ్ అదర్. అలాగే డు నాట్ హ్యావ్ ఏ కామన్ పాయింట్ ఉంటే వాటిని ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటామండి. అలాగే కోఇన్సిడెంట్ లైన్స్ అంటే 2 lines హ్యావ్ ఏ ఇన్ఫైనైట్ కామన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. అంటే ఇది ఇక్కడ పిఆర్, ఇక్కడ క్యూఎస్ అనే 2 lines అండి కోఇన్సిడెంట్ అవుతాయి. ఇట్ హ్యావింగ్ ఏ ఇన్ఫైనైట్ కామన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ట్రాన్స్వర్సల్ అండి, స్ట్రైట్ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ 2 or more given lines at different points ఇంటర్సెక్ట్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ అంటామండి. అంటే 2 lines పీక్యూ అనే 2 lines ఆర్ అనే లైను ఇక్కడ ఏ వద్ద బి వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి యాంగిల్స్ ఫామ్ అవుతాయండి. అంటే ఇక్కడ ఇవి 1, 2, ఇక్కడ 3, 4 అండి. అలాగే ఇక్కడ 5, ఇక్కడ 6, అలాగే 7, 8 అండి. అంటే మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అండి. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే ఈ ట్రాన్స్వర్సల్కి ఎయిదర్ సైడ్ ఉంటే వాటిని ఏమంటారు అంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటారు. అంటే వీటిలో ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఉంటాయి, అలాగే ఎక్స్టీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఉంటాయండి. అంటే మనకి ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే మనకి ఇంటీరియర్లో ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఏమవుతాయంటే అంటే ట్రాన్స్వర్సల్కి ఎయిదర్ సైడ్ ఉంటే వాటిని ఏమంటారు ఇంటీరియర్ అంటారండి. ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ యాంగిల్ 3, యాంగిల్ 5 ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి. అలాగే యాంగిల్ 4, యాంగిల్ 6 కూడా ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి. అలాగే ఎక్స్టీరియర్ అంటే మనకి అంటే బయట ఉన్న యాంగిల్స్ అండి. వీటిలో అంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ యాంగిల్ 1, యాంగిల్ 7, అలాగే యాంగిల్ 2, యాంగిల్ 8 అండి. వీటిని ఏమంటారంటే ఎక్స్టీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. అలాగే లోపల ఉన్న యాంగిల్స్నేమో 3, 4, 5, 6 ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే 1, 2, 7, 8 అండి. అలాగే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే
అంటే మనకి ఇక్కడ కట్ చేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాటికి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. అంటే వన్ కరస్పాండింగ్ యాంగిల్స్ అండి. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ట్రాన్స్వర్సల్కి అంటే ఈ పక్క సైడ్ అంటే ఇవి 1, 5 అలాగే ఇక్కడ 2 కట్ చేసి ఇక్కడ పెడితే ఏమో సమానం ఈక్వల్ అవుతాయి. ఇవి 1, 5 అలాగే 2, 6 ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ అండి. అలాగే 3, 7 అలాగే 4, 8 అండి. వీటిని ఏమంటారంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. అలాగే మనకి ఈ లోపల ఉన్న ట్రాన్స్వర్సల్కి ఒక సైడే ఉన్న యాంగిల్స్లో ఏమవుతాయంటే వాటి సమ్ము సప్లిమెంటరీ అవుతుందండి. అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఏమవుతాయంటే 180 డిగ్రీస్ అవుతాయి. అలాగే యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఏమవుతుందంటే 180 డిగ్రీస్ అవుతాయండి, సప్లిమెంటరీ అవుతాయి. ఇప్పుడు అలాగే ఇవి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయండి. ఇవి 5 and 6 అలాగే 3 and 4 కూడా మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ ఇవి ఓ పక్క సైడ్ ఉన్న యాంగిల్స్ ఏమో 3, 6 సప్లిమెంటరీ అవుతాయి. 4, 5 సప్లిమెంటరీ యాంగిల్స్ ఈ 180.